అసలైన మిత్రులు. పండితాపురం అనే ఊరిలో ఓ నగల వ్యాపారి ఉండేవాడు. ఆయన కొడుకు పేరు రవి. చేతి నిండా డబ్బుండడంతో రవి చుట్టూ చెడ్డవాళ్లే చేరేవారు. అది గ్రహించిన తండ్రి పోకిరీలతో స్నేహం మంచిది కాదు అని కొడుకును చాలాసార్లు హెచ్చరించాడు. కాని రవి అవేవీ వినిపించుకునేవాడు కాదు. వాళ్లనే వెంటేసుకుని తిరిగేవాడు. కొడుకును ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక పొరుగురిలో ఉండే ఓ దూరపు బంధువు సాయం కోరాడు ఆ వ్యాపారి. కాసేపు ఆలోచించాక అతడు ఒక ఉపాయం చెప్పాడు. ఇంటికి రాగానే కొడుకును పిలిచిన ఆ వ్యాపారి, రవి, మనం ఓ ముఖ్యమైన పని మీద కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. తిరిగి వచ్చే వరకు మన ఇంట్లోని నగలు ఎవరి వద్ద దాస్తే భద్రంగా ఉంటాయి అని అడిగాడు. కొడుకు వెంటనే తన మిత్రుల్లో ఒకరి పేరు చెప్పాడు. ఆ రోజే తండ్రి ఇచ్చిన మూటను ఆ మిత్రుడికి అప్పగించి వచ్చాడు రవి. కొద్ది రోజుల్లో తండ్రి కొడుకులిద్దరూ పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేశారు. వచ్చి రాగానే మిత్రుడి ఇంటికెళ్లి నగల మూటను తీసుకురమ్మన్నాడు తండ్రి. ఆ కొడుకు వెళ్ళి వచ్చి, నాన్నా, మీరు నా పరువు తీసేశారు, నకిలీ నగలిచ్చి స్నేహితుడి ముందు నన్ను అవమానించారు అని కోపంగా అన్నాడు. దానికి ఆ తండ్రి నవ్వి, ఆ మూటలో ఏమున్నాయో చూడాల్సిన అవసరం వాళ్లకు ఏంటి అని అడిగాడు. సరే, నగలో కావో నిర్ధారించుకునేందుకు చూశాడే అనుకో. అవి అసలైనవా నకిలీవా అని ఎందుకు పరీక్షించాల్సి వచ్చింది వాళ్లకు అని అడిగాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు రవి. స్నేహం పేరుతో తన చుట్టూ చేరిన వారు ఎలాంటివారో తెలిసొచ్చింది అప్పుడు అతనికి. అప్పటినుంచి చెడ్డవాళ్లకు దూరంగా ఉంటూ తండ్రి మాట వింటూ బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం.